ఒక ప్రశాంతమైన అడవిలో చిన్న చిన్న పూలతో దీపాలతో మెరిసే హనుమాన్ గుడి ఉండేది. అక్కడికి ప్రతిరోజూ ఒక చిన్న కోతి వచ్చేది. కాని ఈ రోజు అది చాలా ప్రత్యేకంగా ఉంది. చిన్న కోతి నెమ్మదిగా గుడి దగ్గరకు వచ్చింది. దాని కళ్ళలో భయం లేదు, ఆశ్చర్యం లేదు. ఉండేది ఒక్క పవిత్రమైన అనురాగం. హనుమంతుడి విగ్రహం ఎత్తుగా, శక్తివంతంగా కనిపించింది. సింధూరం మెరిసింది. దీపం నెమ్మదిగా మసక వెలుగు ఇచ్చింది. చిన్న కోతి ఆ వెలుగులో తేరుకుని చూసింది. ఒళ్ళు గగుర్పొడిచే శాంతి. గుడి మెట్లు మీద పడ్డ పువ్వులను అది చిన్న చేతులతో ఎత్తుకుంది. పువ్వులు దాని చేతుల్లో చిన్న చిన్న ఆనందంగా మెరిశాయి. చిన్న కోతి వాటిని ప్రేమగా హనుమంతుడి పాదాల దగ్గర పెట్టింది. తర్వాత ఇది ఎవరినీ ఇమిటేట్ చేస్తున్నట్టే కోతి రెండు చేతుల్ని కలిపి నమస్కారం చేసింది. దీపాల వెలుగు దాని బొంకరాల్లో ప్రతిబింబమై ఆ దృశ్యం చూస్తే మనసే కరిగిపోతుంది. అది నమస్కారం చేసిన క్షణం గుడి అంతా గోల్డెన్ వెలుతురు నిండిపోయింది. హనుమాన్ విగ్రహం వెనుక నుంచి కాంతి తీగలు ఎగిరాయి. చిన్న కోతి ఏమీ అర్థం కాక, కానీ దాని కళ్లలో ఆనందం మాత్రం అపారంగా మెరిసింది. ఒక మృదువైన వెలుతురు కోతి మీద పడింది. గాలిలో పూల రేకులు వర్షం కురిసినట్టు వచ్చాయి. చిన్న కోతి చేతులను పైకి ఎత్తి నవ్వింది. హనుమంతుడి ఆశీర్వాదం తన మీద పడుతున్నట్టు అర్థం చేసుకుంది. ఇలాంటి దైవిక క్షణాలు మన హృదయాన్ని పవిత్రం చేస్తాయి. జై హనుమాన్.